కావాల్సింది ఏంటి? డ్రైవర్ గెలుపు. మనకు కావాల్సింది ఏంటి? డ్రైవర్ కళ్ళలో ఆనందం చూడాలి. మనకు కావాల్సింది ఏంటి? డ్రైవర్ కుటుంబాలు బాగుండాలి. ప్రతి డ్రైవర్ గర్వంగా తలెత్తుకునేలాగా చేసేదే మన లక్ష్యం. కనుక తమిళనాడులో మీకు చెప్పేంత పెద్దవాళ్ళు అయితే కాదు, క్షమించండి, మీరు కూడా ఒక్కటి కాదు. అలాగే ఇప్పటికి మేము చాలా రాష్ట్రాల్లో మీటింగ్ వెళ్ళడం జరిగింది. చాలా రాష్ట్రాల వాళ్ళకి సౌత్ వాళ్ళండి, సౌత్ అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సౌత్ వాళ్ళంటే చాలా చులకన భావం ఉంది. వేరే స్టేట్ యూనియన్లకి మనం సౌత్ వాళ్ళంటే చాలా చులకన భావం, మనం అంటే చాలా తక్కువ అని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఎంతసేపు అయినా మనల్ని వాడుకోవాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎలాగైతే మనల్ని రాజకీయ నాయకులు వాడుకుంటారో నార్త్ వాళ్ళు కూడా మనల్ని వాడుకోవాలని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో నేను కూడా మీతో పాటు ఉంటాను. రాబోయే రోజుల్లో సౌత్ లో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సౌత్ లో ఉన్న యూనియన్లన్నీ కూడా సౌత్ ఇండియా యూనియన్ గా మారి మనము ఏ పార్టీ అయినా కానీ, ఎంత పెద్ద పార్టీ అయినా కానీ, ఏ పార్టీ కేంద్రంలో ఉంటుందో ఆ పార్టీ మెడల్ వచ్చైనా మన పనులు చేపించుకుందాం, మన డ్రైవర్ అనేది గెలిపించుకుందాం. సౌత్ అంతా ఒక్కటే. ఎందుకంటే సౌత్ అంతా ఒక్కటైతేనే మనం మన డ్రైవర్లను గెలిపించుకోగలుగుతాం. మరి చాలా మందికి తెలుగు నేను చెప్పే ఆ భావాలతో అర్థమవుతూ ఉంటుంది. మాట్లాడలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు తమిళ అర్థం చేసుకుంటారు. అన్న చెప్పేది ఒకటే, లాస్ట్లో ఎవరైతే మీకోసం నిలబడ్డారు, ఏ యూనియన్ లీడర్ అయితే మీకోసం నిలబడ్డారో, ఏ యూనియన్ లీడర్ అయితే తన సంపాదనను వదులుకొని, తన ఫ్యామిలీని వదులుకొని, తన సమయాన్ని వదులుకొని మీకోసం అరునిశలు పోరాడుతున్నాడో అటువంటి లీడర్కి ప్రతి డ్రైవర్ సపోర్ట్ ఉండాలి. తమిళనాడులో ఎంతమంది అయితే నిజాయితీగా యూనియన్ లీడర్లు మీకోసం ఫైట్ చేస్తున్నారో అటువంటి లీడర్స్ అందరూ కూడా డ్రైవర్ సపోర్ట్ ఉండాలి. డ్రైవర్ ఎప్పుడైతే లీడర్ కి సపోర్ట్ ఉంటాడో, సంఘం ఎప్పుడైతే బలపడుతుందో ఆటోమేటిక్ గా సంఘంలో ఉన్న ప్రతి డ్రైవర్ బాగుపడతారు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే నాగార్జున, సారీ మీరు చెప్పినట్టు సినిమా హీరో పేరు వస్తుంది, అర్జున్ అన్న చెప్పినట్టే పొద్దున్న కార్లో మాట్లాడుకున్నాం. నాగార్జున గుర్తు పెట్టుకుని నాకు చేస్తుంది అన్నాడు.